శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఆదివాసీ జేఏసీ ధ్వజమెత్తారు. జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆదివాసీ జేఏసీ, గిరిజన ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కూటమి ప్రభుత్వ ప్రతినిధిగా హాజరయ్యారు. గిరిజన సంఘాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు జీవో నెంబర్ 3ను పునరుద్ధరిస్తారని స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జీవో నెంబర్ 3 విషయం గురించి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఆ హామీ గురించి అలాగే ఈరోజు సంఘాలన్నీ కూడా చర్చిద్దామని ఒక పిలుపునిచ్చిన వెంటనే వాళ్ళు కూడా రావడం జరిగింది. దానికి కూడా ఏదైతే సంఘాలు వ్యక్తపరుస్తున్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య గురించి ఖచ్చితంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సానుకూలంగా ఉన్నారు. సానుకూలంగా స్పందించి దీని మీద ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. బాబురావు నాయుడు గారు ఆధ్వర్యంలో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి త్వరలోనే ఏదైతే జీవో నెంబర్ 3 ఉందో సమస్యను కూడా పరిష్కరించబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే గతంలో కూడా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది గతంలో కూడా ఏర్పాటు చేయలేదు. ఈరోజు నేను ఒక సభ్యునిగా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేసి గిరిజన సమస్యల గురించి ఏదైతే టిఎసి ఉందో ఈ టిఎసి ద్వారా గిరిజన సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేస్తానని తెలియజేస్తున్నాను. సంఘాల పరంగా కానీ అటు రాజకీయ పరంగా కానీ అందరము కలుపుకొని వెళ్తే ఏదైనా సాధించవచ్చని ఆయన ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తిదాయకంగా మేము ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మా గిరిజన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఒక జేఏసీ పరంగా మేము పోరాడుతున్నప్పటికి కూడా అధికార పార్టీకి ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా మనం విన్నవించుకున్నప్పుడు ప్రభుత్వం చేయవలసిన పనులు కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా మాకు సానుకూలమైనటువంటి స్పందన ఉండాలి. కాబట్టి అందుకు ప్రభుత్వంతో శక్తితో మేము పనిచేయవలసిన అవసరం ఉంది. కాబట్టి అందుకు అన్ని సమస్యలు కూడా మా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాము. ఆ సమస్యలన్నీ కూడా గిరిజన సమస్యలన్నీ కూడా మా అదృష్టం ఏంటంటే టిఎస్సిలో ఒక సభ్యులుగా ఆయన సభ్యులుగా ఉండడం అనేది మా ఉద్దేశం. సంఘాల పరంగా